రాగజ్యోతి రెండవ భాగం. మొదటి భాగంలో మాధవ్ ఆశను పెళ్లి చేసుకుంటాడు. ఆశ తన గతం గురించి, తను ప్రేమించిన తన గురించి చెప్తుంది. మాధవ్ అందుకు అంగీకరించి ఆమెను వివాహం చేసుకుంటాడు. ఇక మాధవ్ పెళ్లి కోసం ఎదురు చూసిన అమ్మమ్మ మాధవ్ పెళ్లి చూసి మరణిస్తుంది. కథ కొనసాగుతుంది. మాధవ్ పెళ్లికి వచ్చినట్లు బంధుమిత్రులు అమ్మమ్మ చావుకి వచ్చారు. మాధవ్ ఎవ్వరినీ ఏడవనీయలేదు. అమ్మమ్మకి ఇష్టం లేదు అని ఏడ్చేవాళ్ళని అప్పటికప్పుడు కన్నీరు తుడుచుకునేలాగా చేశాడు. ఆమె అంతిమయాత్ర ఘనంగా చేశాడు. వచ్చిన వాళ్ళు పెద్ద దినానికి వస్తామని చెప్పి వెళ్ళారు. ఆశ అమ్మగారు అన్నగారులు వచ్చారు. వదిన రాలేదే అని అడిగింది. నువ్వు ఇటు రాగానే తనకు బెంగగా ఉందని పుట్టింటికి వెళ్ళిందని అమ్మ మెల్లిగా చెప్పింది. అమ్మా, నేను వస్తాను, నాకు బెంగగా ఉంది, తిరుగు ప్రయాణమవుతున్న అమ్మతో అంది. ఆ అబ్బాయి కష్టంలో ఉంటే వదిలొస్తావా? కూతురు వైపు చూసింది. చిన్న పిల్లల అమ్మ వైపే చూస్తోంది. జింక కళ్ళలా ఆశ కళ్ళు జాలిగా చూస్తున్నాయి. ఆ తల్లి హృదయం మెత్తబడింది. అబ్బాయిని అడిగిరా, మాధవ్ ఒప్పుకుంటే అమ్మ తీసుకుని పోతుంది. హుషారుగా మాధవ్ దగ్గరికి వెళ్ళింది. పడక గదిలో బల్ల ముందు కుర్చీలో కూర్చుని ఉన్నాడు. తల చెదిరి ఉంది. చెంపలపై 3 రోజుల గడ్డం పెరిగి ఉంది. నలిగి మెత్తగా ఉన్నాడు. ఏదో రాసుకుంటూ ఆశ రాకతో తల తిప్పి చూశాడు. అమ్మమ్మ ముద్దుల మనవడు దీనంగా ఉన్నాడు. అలా ఉన్న మనవని చూస్తే ఆమె మనసు ఎలా ఉంటుందో. వచ్చిన వాళ్ళు వచ్చినట్లే వెళ్ళిపోయారు. వారి వారి పనులను, వారి ఇళ్లను వదులుకొని మరొకరి ఇంట్లో ఎందుకుంటారు? మెల్లిగా వచ్చి బల్ల దగ్గర నిల్చుంది. కనులు కిందికి వాల్చి, అమ్మ ప్రయాణం అవుతోంది, నేను. ఆశ మాట ముగించకముందే, అమ్మని కొన్ని రోజులు ఉండమన్నాను. అనిల్ చెప్పాడు. అమ్మ కోసం యాత్రా స్పెషల్లో టికెట్ కొన్నాడట. అమ్మ స్నేహితులు ఎవరో పోతున్నారు, వారితో కలిసిపోతుంది, అందుకే అమ్మను తీసుకుపోతున్నానని చెప్పాడు. ఆశ అమ్మమ్మ షిరిడీకి వెళ్ళాలనుకుంది. ఆమె అనారోగ్యం వెళ్ళనీయలేదు. ముందు మనం షిరిడీకి వెళ్ళి అక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్దాం. నువ్వు ఏ స్థలాలు చూశావు? నేనా? మాధవ్ వైపు చూసి నవ్వింది. 2 బుగ్గలపైన చక్కని సొట్టలు పడ్డాయి. ఆ డింపుల్స్ని అతను అప్పుడే చూశాడు. మా ఊరు తప్ప ఏ ఊరు చూడలేదు. చిన్నప్పుడెప్పుడో మద్రాసు వెళ్ళాను. అలాగా షిరిడి నుంచి మరెక్కడికైనా వెళ్దాం. ఇంటికి వెళ్తాను అని అడగటానికి వచ్చింది. ఇతనేమో షిరిడీకి వెళ్దామంటున్నాడు. మాధవ్తో ఒంటరిగా ఎలా వెళ్తుంది? మాధవ్ని తన భర్తలాగా చూడలేదు, కానీ రాను అని చెప్పలేకపోతుంది. అమ్మమ్మ పోయినందుకు దిగులుగా ఉన్నాడు. దుఃఖంలో అలా వెళ్ళి తిరిగి రావాలని ఉంటుంది ఎవరికైనా. ఒంటరిగా ఉంటే మరీ దిగులుగా ఉండొచ్చు, కానీ ఎలా? ఆ ఆలోచనలో ఉన్న ఆశను చూశాడు. ఆశ, నాతో రావటానికి భయపడుతున్నావా? నువ్వు ఇవ్వందే బలవంతంగా నీ నుంచి ఏదీ తీసుకోను. నా నుంచి నీకు హాని రాదు. నీకు, నీ శీలానికి ఏ ఆపద రాదు. నువ్వెప్పుడూ భయపడవద్దు. నీకిష్టం లేకపోయినా అమ్మమ్మ కోసం పెళ్లి చేసుకోక తప్పలేదు. అయితే రామారావు వచ్చినప్పుడు నన్ను పంపిస్తారా? తల వంచుకొని అడగలేక అడిగింది. అలా అడుగుతుంటే సిగ్గేసింది. మాధవ్ శరీరం బిర్ర బిగుసుకుపోవటం ఆశ గమనించలేదు. కళ్ళు మూసుకుని నుదుటిపై చెయ్యి ఉంచుకున్నాడు. నీకు పెళ్ళైనట్లు అతనికి తెలుసా? రాశాను. ఆశ, ముందే అతనితో ఎందుకు పోలేదు? నీకు నాకు ఈ బాధ ఉండేది కాదు. రమాకి వాళ్ళమ్మంటే భయం, పైగా ఉద్యోగం లేదు. ట్రైనింగ్ అని ఇంగ్లాండ్ వెళ్ళాడు. తర్వాత న్యూయార్క్లో ఉద్యోగం వస్తుందట. వాళ్ళు మెల్లగా సంభాషించుకుంటూ ఉండగా, అమ్మా ఆశ అని అన్నయ్య బయట నుంచి పిలిచాడు. భయంగా అటు చూస్తూ, ఈ విషయాలన్నీ అన్నయ్యతో చెప్పరు కదూ అంది. తెలిస్తే ఏమంటాడు? అమ్మో, ఇంకేమైనా ఉందా? గుండెల మీద చేతులు వేసుకుంది భయంగా. అనిల్ మళ్ళీ పిలిచాడు. ఆ అని బదులిచ్చింది. మాధవ్ వైపు చూస్తూ అనిల్ ఆ గదిలోకి వచ్చాడు. షిరిడి సాయిబాబా ఎక్కడ పుట్టాడో, ఎక్కడ పెరిగాడో, ఊరు లేదు, పేరు లేదు. వారి తల్లి తండ్రి ఎవ్వరో ఎవ్వరికీ తెలియదు. సాయి అని షిరిడి వాసులు పిలుచుకున్నారు. కబీర్ భగీరథి నది దగ్గర దొరికినట్లు భర్తలకు 16 సంవత్సరాల అందమైన ఫకీర్ బాలుడు షిరిడీలో వేప చెట్టు కింద ఆసనం వేసుకుని కూర్చుని ఉండగా మొట్టమొదట షిరిడీ పురజనులు చూశారు. అతను నివాసం ఏర్పరచుకున్నది ఒక మసీదులో. ఎప్పుడు అల్లా అల్లా మాలిక్ అని స్మరిస్తుంటే ఈ బాలుడు లక్షలాది ప్రజల హృదయాలను తన భక్తిభావంతో ఆకట్టుకున్నాడు. హిందూ ముస్లింలను ఒక దగ్గర చేర్చి భక్తిలో ఏకత్వం చూపించిన మహాత్ముడు. హిందూ ముస్లింలను షిరిడి పుణ్యక్షేత్రమై వెలిసింది. శ్రీ సాయిబాబా సమాధి దర్శించి పూజించారు. ఆ మహాపురుషుడు తిరిగిన స్థలం పవిత్రమైనది. వేప చెట్టు, ఆయన ఉన్న చావడి ఆశ మాధవులు చూశారు. ప్రయాణంలో వారిద్దరి మధ్య కొత్త పోయి చనువు ఏర్పడింది. ఇంతవరకు మాధవ్ స్వతంత్రుడు.
ఎక్కడికైనా ఎంత దూరమైనా నిశ్చింతగా ప్రయాణం చేసొచ్చేవాడు. ఇప్పుడు ఆశను వెంటబెట్టుకుని ప్రయాణం చేయటం కొత్తగా ఉండటమే కాక బాధ్యత కూడా పైన పడింది. ప్రయాణం సౌకర్యంగా జరగటానికి ముందే ఏర్పాట్లు చేయటం, ఆశ అవసరాలేమిటో చూడటం కొత్త అనుభవాలు. బిఏ చదివిన ఆశ స్వంతంగా ఏదీ చేయలేదు. కాఫీ తాగుతావా అంటే తాగుతాను అన్నట్లుగా తలూపింది. ప్లాట్ఫామ్కి ఆ చివరనున్న కాఫీ స్టాల్కి రమ్మంటే కళ్ళు పెద్దవి చేసి రైలు వెళ్ళిపోతుందేమో అంటుంది. చాలా టైం ఉంది, సన్నని హ్రస్వరేఖ కన్నుల్లో తళుక్కుమంటుండగా అన్నాడు. రద్దీలో ఎక్కడ తప్పిపోతుందో అన్నట్లుగా మాధవ్ వెంట నడుస్తూ కాస్త ఎడమైన కన్నులు మాధవ్ వీపును చూస్తూ ఉంటాయి. ఆశ చూపులు గుచ్చుకున్నట్లు మాధవ్ నడకవేగం తగ్గిస్తాడు. కాఫీ తీసుకుంటూ గబుక్కున మాధవ్ వైపు తిరిగి అంది. అదో విజిల్ వేసినట్లున్నారు, రైలు వెళ్ళిపోతుందేమో. మన రైలు కోసం కాదు, ఇంకా 15 నిమిషాలుంటుంది, మెల్లిగా తాగు అని మాధవ్ అన్నాడు. కూర్చుని విసుగు పుట్టి ఏదైనా స్టేషన్లో రైలు దిగుతుంటే దిగుతున్నారా అంటూ తిరిగి రైలు ఎక్కేదాకా కనిపెట్టుకుని ఉంటుంది. ఒకసారి మాధవ్ ఎక్కకముందే రైలు కదిలింది. కెవ్వమన్నట్లు మాధవ్ మాధవ్ అని అరిచేసింది. ఆశ భయానికి నవ్వుతూ నింపాదిగా కదిలే రైలులో ఎక్కుతూ ఆశ వైపు చూశాడు. ఆశ కళ్ళల్లో కనపడిన భయాన్ని చూసి అయ్యో ఆశ అనుకున్నాడు. అప్పటినుంచి మాటిమాటికి రైలు దిగటం మానేశాడు. తలుపు దగ్గర నిల్చున్నాడు. అక్కడొద్దు, పడిపోతారేమో అలా అంటున్న ఆశ వైపు చూశాడు. అలా పడిపోయి చనిపోతే నీకే లాభం ఆశ, నాకున్నదంతా నీదవుతుంది, నువ్వు కోరుకున్న వాణ్ణి చేసుకుంటావు అని అందామనుకున్నాడు. కానీ అనలేకపోయాడు. ఆశకు అలాంటి ఆలోచనలు ఉండవని గ్రహించాడు. కానీ ఈ చిన్న చిన్న అనుభవాలు పదిలపరుచుకునేటంత మధురంగా ఉన్న బాధను కలిగిస్తున్నాయి. ఆశ అనుకోకపోయినా ఇది వారి హనీమూన్. ఎంతో మధురంగా గడిచిపోవలసిన తన బ్రతుకు ఆదిలోనే చేదును కలిగించింది. పెళ్ళి అయినా తను బ్రహ్మచారి. ఈ పరీక్ష ఎన్నాళ్ళో ఎక్కడో ఉన్నవాణ్ణి ప్రేమించింది. అతను వచ్చినప్పుడు పంపాలి అని అడుగుతోంది తన భార్య. ఏ మగవాడికి ఇలాంటి స్థితి వచ్చి ఉండదు. ఇలాంటి భార్యను ఏం చెయ్యాలి, తన కర్తవ్యం ఏమిటి అని మాధవ్ ఆలోచించసాగాడు. ఆశ అంతగా ప్రేమించిన రామారావు ఎలాంటివాడు, మంచివాడేనా? పెళ్ళైన ఆమెను తిరిగి పెళ్లాడటానికి ఎంత విశాల హృదయం ఉండాలి, అంత ధైర్యము ఉండాలి. ఆశ పిచ్చిగా అతన్ని నమ్మలేదు కదా. అతను తిరిగి రాకపోతే వచ్చిన పెళ్లి చేసుకుంటాడన్న నమ్మకం ఏముంది? అతను నిరాకరిస్తే అప్పుడు ఆశ స్థితి ఎలాంటిది అని మాధవ్ తలుస్తూ కిటికీకి తల అంచి కళ్ళు మూసుకున్న ఆశను చూశాడు. పచ్చటి ముఖంలో నల్లని పొడుగాటి కనురెప్పలు. అతను పరికించి చూసే కొలది కొత్తగా ఏదో వింత అనుభూతి కలుగుతుందే గాని అయిష్టత, అసహ్యం లాంటివి తెచ్చుకుందామన్నా రావట్లేదు. తను చూడని ఆ రామారావు మీద ఈర్ష్య కలగసాగిందేమిటి అని మాధవ్ ప్రశ్నించుకున్నాడు. వెన్నెల రాత్రుల కంటే చీకటి రాత్రులు రొమాంటిక్గా ఉంటాయి. చీకటి రాత్రిలోనే ఆకాశం చుక్కల్ని పోగు చేసుకుని నీలం చీరలో పొంగుల్ని దాచుకున్న అభిసారికల అందంగా కనిపిస్తుంది. శుభదినం, స్వాతంత్రం వచ్చిన రోజు అని గుర్తు చేస్తున్నట్లు రాజనగరులో ప్రభుత్వ భవనాలను దీపాలతో అలంకరించారు. పార్కుల్లో రత్నాలు వైఢూర్యాలు పండించినట్లు ఆ దివ్య దీపాలు భ్రమగొలుపుతున్నాయి. ఆకాశానికి దగ్గరగా నక్షత్రాల పందిరి క్రింద నిత్యము సూర్యచంద్రులు ప్రకాశిస్తున్నట్లు కాంతిపుంజాలను వెదజల్లుతున్న బిర్లా మందిరం వైకుంఠాన్ని గుర్తుకు తెస్తోంది. అలాంటి సమయాన ప్రియమైన మనిషి చెంత ఉంటే అందమైన రాత్రిని స్వంతం చేసుకోవచ్చు. ఆశ మేడ మీద నుంచి భాగ్యనగర శోభను చూస్తోంది. ఆ ఇంటి నుంచి తనెప్పుడో వెళ్ళిపోదామనుకుంది. కానీ ఎప్పటికప్పుడు ఏదో ఒక పని అడ్డొస్తూ పోలేకపోతోంది. వారం రోజులు ఇంట్లో లేకపోయేటప్పటికీ పనివాళ్లు ఇంటిని సత్రం చేశారు. పచ్చగా నిగనిగలాడుతున్న మొక్కలు వాడి తలలు వంచాయి. అడిగితే యాదగిరి ఏవో సాకులు చెప్పాడు. యశోద లేదు. వచ్చిన రెండో రోజు అది వచ్చి ముసిముసి నవ్వులు నవ్వుతూ ఎదురుగా నిల్చుంది. దాని ముఖం కళగా ఉంది. కట్టిన చీర కొత్తది, నలిగి ఉంది. చేతులు కాళ్ళకి ఉన్న వెండి సొమ్ములు బరువుగా ఉన్నాయనిపిస్తోంది. యశోద, చెట్లన్నీ ఎండబెట్టావు, ఎక్కడికి వెళ్ళావు? మేమొచ్చేదాకా ఆగకపోయావా? బ్రుకుటి ముడిచి కోపంగా అంది. ఆగలేదండి, ముహూర్తం పెట్టారండి. ఎవరికి? నాకేనండి, పెళ్ళైంది అంటూ తాళిబొట్టు చూపిస్తూ వంగి దండం పెట్టింది. అయితే నువ్వు ఇంక పని చేయవా? అత్తవారింటికి పోతావా? వాడు కూడా ఇక్కడికే వచ్చాడండి. వాడా? వాడు వీడు అని అనకూడదు, మా వారు శ్రీవారు అనాలి, తెలుసా? సరే సరే, చెట్లకు నీళ్లు పొయ్యి, మాలిని పెట్టాలి అని తలుస్తూ వెనక్కి తిరిగింది. వరండాలో మాధవ్ నిల్చుని వారి సంభాషణ వింటున్నాడు. ఆశ లోనికి పోతూ మాధవ్ అదోలా చూశాడు. ఎందుకు అని అనుకుంది. ఆశ, దానికి 50 రూపాయలు ఇవ్వు అని ఇంగ్లీష్లో చెప్పాడు. ఈ ఇంటికి ఓ ఆడదిక్కు ఎంతైనా అవసరం.
మాధవ్ ఇంటి విషయాలు ఏమీ పట్టించుకోడు, ఏమీ తెలియదు. టేబుల్పై భోజనం సర్ది పిలిస్తే వచ్చి తింటాడు. ఎప్పుడు బిజీగా ఆఫీస్ పనిలో ఉంటాడు. అమ్మమ్మ ఉన్నప్పుడు ఇంటి విషయాలు పట్టించుకోకపోవచ్చు. ఇప్పుడు పట్టించుకోకపోతే ఎలా? తను ఎన్నాళ్ళుంటుంది? వెళ్ళిపోవాలి అని అనుకుంటుండగానే బాధ్యత ఒక్కొక్కటి వచ్చి పైన పడ్డాయి. మామిడి ద్రాక్ష తోటల వాళ్ళొచ్చి ఈ సంవత్సరం తోటలు ఎంతకివ్వాలి అని అడిగారు. నాకు తెలియదు, దొరగారిని అడగండి అని చెప్పింది. దొరతో పెట్టుకుంటే ఎలా? ఒక్కరోజు ఇక్కడుంటే మరో రోజు బొంబాయిలో ఉంటాడు అంటూ మల్లేశం తలపాగా తీసి చేత్తో పట్టుకున్నాడు. మల్లేశం వెంట తోటలకి వెళ్ళక తప్పలేదు. పొలాలు చూసుకునే గుమాస్తానిచ్చి డబ్బు కట్టి వెళ్ళాడు. లెక్కలు రాసిన పుస్తకాలు డబ్బు మాధవ్ రాగానే ఇచ్చింది. అమ్మమ్మ ఉంటే ఎంత సంతోషించేదో అనుకుంటూ మాధవ్, గుడ్, ఈ డబ్బు నీదే, ఏం చేసుకుంటావో నీ ఇష్టం అన్నాడు. నాదా? నేనేం చేసుకుంటాను? గాబరాగా అంది. డబ్బుతో నీకేం చేయాలో తెలియదా? లేక ఈ డబ్బు తీసుకోవటం ఇష్టం లేదా? నేరుగా ఆశ వైపు చూస్తూ అన్నాడు. ఆశ కనులు కిందికి వాల్చింది. మాధవ్ ఆఫీస్ ఫైళ్ల వంక చూపు మరల్చుకుంటూ, బ్యాంకుకు పంపించు, తోటకి ఎరువులంటూ మరింకేవో ఖర్చుల కోసం పనివాళ్ళు వస్తుంటారు. అతని మనసుకు బాధ కలిగినట్లుంది. ముఖం కళ తప్పింది. ఆ డబ్బు ఇచ్చే సాకుతో వచ్చి నన్ను ఎప్పుడు ఇంటికి పంపిస్తారు అని అడగటానికి వచ్చింది. అడగలేకపోయింది. మెల్లిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. క్రమక్రమంగా ఆ ఇంటికి దినచర్యకు అలవాటు పడింది. ఆ ఇంట్లో ఉండేది ఇద్దరే, కానీ ఎంతో పనుంటుంది. మాధవ్కి ఇంట్లో ఉన్నంతసేపు ఎంతో హడావిడిగా ఉంటుంది. అటు ఆఫీస్కు పోగానే పనికి ఫుల్ స్టాప్ పెట్టేసి రిలాక్స్ అవుతారు. మాధవ్ ఎవరిని తొందర పెట్టడు. సాధారణంగా ఎవరి మీద కోపం చేసుకోడు. ఏది కావాలన్నా ఇదివరకు అమ్మమ్మని అడిగినట్లు ఇప్పుడు ఆశను అడుగుతాడు. అవి జరిగిపోయిన విశేషాలను తలుచుకుంటూ అందంగా అలంకరించుకున్న రాత్రిని చూస్తుంటే రమ జ్ఞాపకానికి వచ్చాడు. రామారావుని ఆశ రమ అని పిలుస్తుంది. పక్కింటి విమలతను సంభాషించుకునేటప్పుడు రమ అని చెప్పుకుంటారు. వినేవాళ్ళు ఎవరో స్నేహితురాల గురించి మాట్లాడుకుంటున్నారని అనుకోవాలని. చాలా రోజులకి రమ జ్ఞాపకానికి వచ్చాడు. ఇన్నాళ్ళు ఎలా మర్చిపోయింది? అతన్ని ఇక్కడికొచ్చి ఉత్తరం కూడా రాయలేదు. తనకొచ్చే ఉత్తరాలు విమల అడ్రస్కి వస్తాయి. తనకు ఉత్తరాలు వచ్చి ఉంటే ఎలా అందుతాయి? విమల ఆ ఉత్తరాలను ఇక్కడికి పంపిస్తుందా? మాధవ్ చూస్తే చూడని, తనకేం భయం? తనేమీ దాచలేదే. రమ వస్తే పంపిస్తానని పెళ్లినాడే చెప్పాడు. అలా ఎవరైనా చెప్తారా? నానా రభస చేసి వెళ్ళిపోయేవాళ్ళు. మాధవ్ వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ వెళ్ళలేదు. తన అమ్మమ్మ కొరకు మాధవ్ తన స్వార్థం చూసుకోలేదు. చివరి క్షణం వరకు అమ్మమ్మని సంతోషంగా ఉంచాడు. ప్రశాంతంగా ప్రాణం వదిలింది. ఎంతమంది ఇతరుల గురించి ఆలోచించగలరు? వారి వారి అభిప్రాయాలకు విలువ ఇచ్చి వారి దృక్పథంలో ఆలోచించి అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తారు. అందుకే మాధవ్ అంటే గౌరవం కలిగింది. సౌమ్యమూర్తి, చక్కని ప్రవర్తన కలవాడు. స్త్రీని గౌరవించటం తెలుసు. అతను అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్య. తను ఏమైనా చేయవచ్చు. ఏకాంతంగా ఒక ఇంట్లో కాపురం ఉంటున్నారు. బలవంతం చేసినా ఇదేమని అడిగేవారుండరు. తనెవ్వరికి చెప్పినా వినేవాళ్ళుండరు. తనను అసహించుకొని కొట్టినా తిట్టినా ఏ విధంగా శిక్షించినా ఏమని ప్రశ్నించేవారుండరు. ఇన్ని అవకాశాలున్నా బలహీనుల్ని శిక్షించే అల్పగుణం లేదు. అందుకే మాధవ్ అంటే ఇష్టం కలిగింది. నింగికేసి చూస్తూ అనుకుంది ఆశ. ఆలోచనల్లో ఉన్న ఆశ ఉలిక్కిపడింది. కాస్త దూరంలో మాధవ్ నిల్చుని ఉన్నాడు. సారీ, భయపడ్డావా? ఏంటి అంత దీర్ఘాలోచనలో ఉన్నావు? అనుకోకుండా అనేశాడు. అతనికి తెలుసు, ఇలా చీకట్లో నిల్చొని ఆకాశం కేసి చూస్తుంటే విరహబాధతో వెన్నెల కిరణం కోసం ఎదురు చూసే చకోరిని గుర్తుకు తెస్తోంది. ఆశ ఆ రామారావుని తలుచుకుంటూ అతని సామీప్యాన్ని కోరుకుంటుందేమోనని అనుకున్నాడు. అలా అనుకోగానే మనసంతా చేదైపోయింది. మీరంటే ఇష్టం అని అనుకుంటుండగా మీరొచ్చారు. అప్రయత్నంగా మనసులో మాట చెప్పేసింది. ఎందుకు ఇష్టమట? మీరు మంచివారు కనుక. నీ కాంప్లిమెంట్స్కి థ్యాంక్స్ నవ్వుతూ అన్నాడు. డైనింగ్ హాల్కి వచ్చారు. లైట్ల కాంతిలో అతని కళ్ళు మెరుస్తున్నాయి. సినిమాకి వెళ్దామా అన్నాడు. ఆశ నవ్వేస్తూ మంచివారు అనగానే ఉబ్బిపోయాడు. చిన్న పిల్లాడిలా అనుకుంది. ఎందుకు నవ్వుతున్నావు? మిమ్మల్ని మంచి అంటే సినిమాకి తీసుకువెళ్తారని ఇన్నాళ్ళు నాకు తెలియలేదు. మాధవ్ సన్నగా నవ్వుతూ, అదేం కాదు, అమ్మమ్మ చనిపోయి ఎన్నాళ్ళో కాలేదు. సరే, ఏ మూవీకి పోదాం? నాకేదైనా ఇష్టమే అంది. త్వరగా భోజనాలు ముగించి బీరువాలకి లోపల గదులకు తాళాలు వేసి వెండి తాళాల గుత్తిని బొడ్లో దోపుకొని బయటికొచ్చింది. మాధవ్ కారు తలుపు తీసి పట్టుకుంటే దర్జాగా వచ్చి కూర్చుంది. చల్లని గాలి ముఖానికి తగులుతోంది. గూట్లో నుంచి బయటపడిన పక్షుల ఉత్సాహంగా ఉంది. ఆశ ముఖంలో సంతోషం చూసి, సారీ ఆశ, నేను ఇంట్లోనే ఉంచాను అన్నాడు. ట్యాంక్ బండ్ మీద పల్లకీలో
సవారీకి వెళ్ళినంత మెల్లిగా పోనిచ్చాడు. లైట్ల కాంతి నీడలో బాట వేసినట్లు చిల్డ్రన్ పార్క్లో లైట్లు అలంకరణ చూసి ఆశ సంబరపడింది. ప్రభుత్వ భవనాల అలంకరణ ఇంద్రుని భవనాలను మురిపించినట్లుగా ఉన్నాయి. అవన్నీ చూపించి చివరికి లిబర్టీ థియేటర్కి తీసుకొచ్చాడు. ఆ రోజు చూసిన సినిమా పొద్దునకి గుర్తులేదు, కానీ కళ్ళు జిగేల్మనిపించిన దీపాల శోభను మరవలేకపోయింది. అలా స్నేహంతో వారి వింత సంసారం మొదలైంది. తెల్లబడిన తూర్పాకాశంలో రోజా రంగు పూసింది. అది లేత పసుపు పచ్చ కలిసి పైకి పోతూ అరుణిమగా మారింది. చలిమంటలా ఉన్న ఆ ఎరుపులో నుంచి గబుక్కున బయటికొచ్చాడు సూర్యుడు. ఆశ తలారబెట్టుకుంటూ ఆవరణలో ఓ పక్కనున్న గులాబీ మొక్కల వైపుకు వెళ్ళింది. హిమముతో తడిసిన గడ్డి పరికలు ఆశ పాదాలను తడిచేశాయి. ఒక్కొక్క మొక్కను పరామర్శిస్తున్నట్లుగా కాసేపు నిలబడి విచ్చుకున్న గులాబీలను బిరుసెక్కున్న రేకులపై నిలిచి మాయమవుతున్న హిమబిందువులను చూస్తూ అప్పుడే మొగ్గలు విచ్చుకొని గొప్పున గుబాళించు సౌరభాలను ఆగ్రాణిస్తూ ఆనందించసాగింది. ఓ విరిసి విరియని గులాబీ ముద్దొస్తుండగా చెయ్యి చాపింది. ముళ్ళు కస్సుమంది. చివ్వున చెయ్యి వెనక్కి తీసుకుని కోపంతో ఆ పువ్వును బెదిరించింది. ఆఫీసు గది గవాక్షం నుండి ఆశను చూస్తున్న మాధవ్ మందస్మితం చేశాడు. ఆశ అటూ ఇటూ చూస్తూ యశోదను పిలిచింది. అది గొంతెత్తి జవాబు ఇవ్వగా, కత్తెర తీసుకున్రా అంది. యశోద కొమ్మలను కత్తిరించే పెద్ద కత్తెర తీసుకొచ్చింది. ఆశ కోపంగా ఆ కత్తెరను పట్టుకొని ఆ గులాబీ మొక్క వైపు వంగింది. ఆ మొక్కను కత్తిరించేయదు కదా. కాస్త ముందుకొచ్చి చూశాడు మాధవ్. ఆశ చేతిలో గులాబీని చూసి తేలిగ్గా నిశ్వసించాడు. ఆశ స్వరూపం ఎంత సుందరమో, స్వభావం అంత లలితమైనది. అందుకే ఆమెను క్షమించగలిగాడు. ఆశ గులాబీని ముద్దు పెట్టుకుంటుండగా ఆ వైపుకు కర్రతో దారి వెతుక్కుంటూ ఓ గుడ్డివాడు వస్తుండగా, ఏ అబ్బి, నేరుగా లోపలికి వస్తున్నావు? గేటు దగ్గరే ఉండి పిలవాలి అని ఆశ చెప్తుండగా యశోద అతని వైపుకు పోతూ, అమ్మా, వీడే మా శ్రీవాడు అని చెప్పింది. అంటే అంటే ఆ గుడ్డివాడు దాని భర్త? అది సన్నగా పొట్టిగా చలాకీగా ఉంది. ఈ గుడ్డివాడేనా దాన్ని వెండి నగలతో నింపేశాడు? కళ్ళు పెద్దవి చేసుకొని చూసింది. యశోద, అమ్మగారా? నమస్కారం అమ్మా, చేతులు జోడించాడు. యశోద కంటే పిడికెడు ఎత్తులో నల్లని ముఖం మచ్చలతో నిండి ఉంది. అతని స్వరూపానికి విరుద్ధంగా మాట స్వరం స్పష్టంగా బాగుంది. ఏంది వచ్చినావు? యశోద అంది. ఆ పోరడు రాలేదు, జర చాదర్గాడ్ దగ్గర దిగబెట్టు. యశోద అనుమతి కోసం ఆశ వైపు చూసింది. అప్పటికే కొంత తేరుకున్న ఆశ తల ఊపింది పొమ్మన్నట్లుగా. పోతున్న వారిని చూపు కందినంత వరకు చూసింది. కాసేపట్లో మనసంతా ఎలాగో అయిపోయింది. యశోద తిరిగి వచ్చే వరకు కాచుకుని ఉంది. తొందరగానే వచ్చావు అంటే ఆటో బండిలో వచ్చానంది. అప్పటి వరకు ఆశను వేధిస్తున్న ప్రశ్న, గుడ్డివాణ్ణి ఎలా చేసుకున్నావు, నీకు ఇష్టమేనా అని ప్రశ్నించింది. ఇలాంటి ప్రశ్నను ఇంతవరకు ఎవ్వరూ అడిగినట్లు లేదు. జవాబు చెప్పటానికి కాస్త ఆలోచించింది. వీడికైతే కట్నం ఇయ్యక్కర్లేదు, వాడే ఎదురుచి పెళ్లి చేసుకున్నాడు చేతి కడియాలను తిప్పుతూ అంది. దానికి మొగుడంటే ఇష్టమో అయిష్టమో తెలియదు కానీ ఆ సొమ్ములు మాత్రం ఇష్టమైనవని గ్రహించింది. వాడికి బాగా డబ్బుందా? బాగా సంపాదిస్తాడు. చాదర్ఘాట్, చార్మినార్ దగ్గర అడుక్కుంటాడు. ఎక్కడైనా పురుషులు తిరునాళ్ళు జరుగుతుంటే క్యాంపుకు వెళ్తాడు, ఉత్తరాదికి వెళ్తాడు. అతను నిజంగా గుడ్డివాడేనా? యశోద నవ్వింది. దాని నవ్వు బాగుందనిపించింది. గుడ్డివాళ్ళంతా కలిసి ఒకడిని తోడు తీసుకుపోతారు. దొరికింది అందరూ పంచుకుంటారు. తోడు వెళ్ళిన వాడికి కొంత ఇస్తారు. వాడు జాగ్రత్తగా అందరినీ ఈ ఊళ్ళో దింపుతాడు. అనుమానం తీరినట్లేనా అన్నట్లుగా చూసింది. నిన్ను ప్రేమగా చూసుకుంటాడా? సందేళ వచ్చేప్పుడు పూలు మిఠాయి తెత్తాడు. అప్పటి నుండి ఆశకు వారి కాపురం ఎలా ఉంటుందో చూడాలన్న కుతూహలం కలిగింది. ఫోన్ మోగింది. సోఫాలో కూర్చొని నవల చదువుకుంటున్న ఆశ ఫోన్ ఎత్తి హలో అంది. హలో, ఎవరు? అవతల పురుష కంఠస్వరం పలికింది. ఆశ అంది. అది మాధవ్ స్వరంలా ఉందే అని సందేహిస్తూ ఆశ అంటే తడబడుతూ తోటలోకి చూస్తూ మీకెవరు కావాలి అంది. వేణుమాధవ్. వారు లేరు, ఆఫీస్కి వెళ్ళారు. థ్యాంక్స్, మీ స్వరం చాలా మధురంగా ఉంది. మీరెవరో తెలుసుకోవచ్చా? అవతలి మగవాడి చనువుకి కోపం వచ్చింది. మంచి మాటే అన్నాడు. మాధవ్ స్నేహితుడై ఉండొచ్చు అని తలుస్తూ నేను మిసెస్ మాధవ్ని అతి మెల్లిగా అంది. ఎవరైనా వింటారేమో అన్నట్లుగా. అసలు తను ఆ మాట వింటూనే మధుర మందహాసం చేశాడు. ఆశ చెవులు గింగురుమన్నాయి. అబ్బా అంది అప్రయత్నంగా. అతని నవ్వు ఆగిపోయింది. కానీ అతను బలంగా ఊపిరి పీలుస్తున్నట్లు ఫోన్లో వినిపించింది. భయం వేసి గబుక్కున పెట్టేసింది. మళ్ళీ వెంటనే మోగింది. యశోదను పిలిచింది. అదెక్కడుందో గాని పలకలేదు. యాదగిరి బయటికి వెళ్ళాడు. ఫోన్ ఆగకుండా మోగుతూనే ఉంది. భయంగా విసుగ్గా ఫోన్ ఎత్తింది. ఎవరు? అవతలి కంఠం.
ఆయ్ నేనా అండి, పని మనిషినండి. ఆశ, నేను మాధవ్ని మృదువుగా నవ్వాడు. అలా పట్టుబడిపోయినందుకు సిగ్గుపడిపోతూ, మాధవ్ ఇందాకెవరో ఫోన్ చేశారు మీకోసం. అతను పెద్దగా నవ్వాడు. నాకు భయం వేసింది, అందుకని. భయపడ్డావా? సారీ, అప్రయత్నంగా అనేసి నాలుక ఖర్చుకున్నాడు. మీరా? ఆ అన్నాడు. ఆశ మిసెస్ మాధవ్ అని చెప్తే నవ్వొచ్చింది. అది ఆనందమో ఆవేదనో అతనికి తెలియలేదు. ఆశ తన భార్య నిట్టూర్చి పైకి నవ్వేస్తూ, నేను ఢిల్లీకి పోతున్నాను, యాదగిరికి చెప్పు బట్టలవి సర్దుతాడు. ఎప్పుడు? రేపు మార్నింగ్ ఫ్లైట్కి పోవాలి. ఎప్పుడొస్తారు? 5-6 రోజులు ఉండవలసి రావచ్చు. ఆశ, మరి మీరు వెళ్తే నేనెలా ఉండను? యశోద వచ్చి పడుకుంటుంది, యాదగిరి ఉంటాడు, తోటమాలిని రమ్మని చెప్పు. మాధవ్, యశోదని నమ్ముకుంటే అయినట్టే. సందె పడింది, వాడొస్తాడు అంటూ వెళ్ళిపోతుంది, నేను ఉండలేను. మాధవ్ మందహాసం చేస్తూ, నేనొచ్చాక అన్నీ మాట్లాడుకుందాం. మాధవ్, నేను మాత్రం ఒంటరిగా ఇంట్లో ఉండను, నేను వస్తాను. ఎక్కడికి? ఢిల్లీకి. మాధవ్ ఊపిరి బిగబట్టాడు. ఆశ తనతో వస్తానని అంటుంది. ఎలా తీసుకువెళ్తాడు? ఆశకి తన మీద నమ్మకం ఉన్నా తన మీద తనకే నమ్మకం లేదు. ఆశ పరాయిది కాదు, పంచభూతాల సాక్షిగా పెళ్లాడిన భార్య. అందమైన భార్యకు దూరంగా ప్రవరాఖ్యుడు కూడా ఉండలేడు. అప్పుడు ఎలా తీసుకువెళ్ళావు అని అడగవచ్చు. అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. తను తన భార్యను ప్రేమిస్తున్నాడు. తెలియకుండానే ఆశపై ప్రేమ ఏర్పడింది. చల్లని గాలికి శ్రావణ మేఘాలు కరిగిపోయినట్లు ఆశ సాంగత్యంలో తన హృదయం తనది కాకుండా పోయింది. ఈ ప్రేమ తనను తినేస్తోంది. హలో మాధవ్, ఉన్నారా? మాట్లాడరేం? నన్ను తీసుకుపోవటానికి సందేహిస్తున్నారా? ఎప్పుడంటే అప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళవలసి ఉంటుంది ఆశ. నువ్వు ఉంటే పని సాగదు. మరింకోసారి ముందే ప్లాన్ చేసుకొని నిన్ను తీసుకుపోతాను. ఇండియా అంతా తిప్పుకొస్తాను. ఏవేవో కబుర్లు చెప్పి మరిపించాలనుకుంటున్నారని నవ్వుకుంది, చిరుకోపం గొంతులో స్పష్టం చేస్తూ. అయితే మా ఇంటికి పోతాను అంది. మీ ఇల్లా? అదెక్కడుంది? కొంటెగా అడిగాడు. మా అమ్మ దగ్గరికి. ఓకే అంటూ పెట్టేశాడు. ఆశ వీధిలో నుంచి అమ్మా, వదిరా అని అరుచుకుంటూ వచ్చింది. మెరుపులా వచ్చి నిల్చున్న ఆశను చూసి అమ్మ ముఖం సంతోషంతో విప్పారింది. ఆ తల్లి కళ్లకు ఆశ చిక్కినట్లే అనిపించింది. వదిన తేరుకొని చెప్పా చేయకుండా ఇలా వచ్చేసి మమ్మల్ని అదరగొట్టడం న్యాయమా అంటూ ఆశ దగ్గరికి వచ్చింది. భోజనం చేస్తున్న అనిల్ చేయి కడుక్కొని గబగబా మాధవ్కి స్వాగతం చెప్పటానికి అలా వెళ్తున్న అన్నయ్యను చూసి పకపక నవ్వింది. మాధవ్ రాలేదు, ఢిల్లీ వెళ్ళారు, నేనే వచ్చాను అంది. యాదగిరి సామాన్ లోపల పెట్టాడు. డ్రైవర్ని యాదగిరిని హోటల్కి వెళ్ళి భోజనం చేసి రమ్మంది. అదేంటి, అన్నం ఎంతలో కొండేస్తాను? నీరజ అడ్డు చెప్పింది. పోనీ వదిన, యాదగిరికి హోటల్ భోజనం రుచి చూడని అంది. అమ్మ, వదినలు తనతో వచ్చిన యాదగిరి డ్రైవర్లకు చూపిస్తున్న ఆదరణకి నవ్వుకుంది. మాధవ్ వస్తే ఇంకెంత మర్యాద చేస్తారో అనుకుంది. స్నానం చేసిరా, అన్నం పెట్టేస్తాను. నీరజ అంటే స్నానం చేసే ఓపిక లేదు, వడ్డించేయి అంది బాత్రూంలోకి పోతూ. కొత్త సంసారం ఎలా ఉంది? అడ్జస్ట్ అయ్యావా? ఆ రోజు ఏడుపు ముఖంతో ఇంటికొస్తాను అని అడగడం గుర్తుకొచ్చి అనిల్ అడిగాడు. అలవాటు చేసుకోవటానికి ఎవరున్నారు? అత్త ఆడబిడ్డల ఆరడి లేదు, ఉత్తమురాలు తోడికోడళ్ల సాధింపు లేదు. ఆ గృహసీమకు ఏకైక ఏలిక నవ్వుతూ అంది నీరజ. వదిన, నువ్వేంటి చిక్కినట్లు కనిపిస్తున్నావు? అమ్మ అత్రికం చేస్తోందా? గబగబా అన్నం కలుపుతూ అంది. ఆశ కాస్త కూడా మారలేదు. అమ్మ నవ్వుకుంది. ఆశ నీరజలు గదిలోకి వెళ్ళారు. ఆశ, పెళ్ళైతే పెద్దతనం వస్తుంది, నీకేమీ వచ్చినట్లు లేదు. నోటికి ఏది వస్తే అది అనేయటం మానలేదు నువ్వు. అత్తగారికి నీ పెళ్లితో ఇహ లోకచింత తీరిపోయింది. యాత్రలకు వెళ్ళొచ్చిన తర్వాత స్వాముల మీద భక్తి గౌరవాలు ఎక్కువైనాయి. 2 సార్లు మంత్రాలయంకి నన్ను తీసుకుపోయింది. ఎందుకు? నీకు తీరని కోరిక ఏమిటో. నాకు కాదు, అత్తయ్యకి మనవడు కావాలట. అసలు కంటే వడ్డీ ఎక్కువ. మనవడంటే తెగ ప్రేమ ఉంటుంది ముసలివాళ్లకు. ఎందుకో మాధవ మాధవ అని ప్రాణం వదిలింది అవ్వ. మీ వారు నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటారటగా? లేదు లేదు నమ్మలేనట్లు చూసింది. తన కాపురం సరిగ్గా లేకపోతే ఏ స్త్రీ ఇంత సంతోషంగా నవ్వుతూ కబుర్లు చెప్పదు. రోజు పూలు మిఠాయి తీసుకొని రాడు కదా, అవి తెస్తేనే ప్రేమగా చూసుకున్నట్లు కదా. ఆశ నవ్వు దాచుకుంటోంది. ఎవరన్నారు? యశోద, మా పరిపిల్ల అంటూ పెద్దగా నవ్వి యశోద గురించి చెప్పింది. గుడ్డి భర్తతో హాయిగా కాపురం చేస్తోంది. ఈ కాలంలోనూ ఉన్నారు పతివ్రతలు. వదిన అమాయకత్వానికి నవ్వుకుంది. పతివ్రత కాదు, మట్టిగడ్డ కాదు. అవసరం లేదా పరిస్థితులు అలాంటివి. ఓ అందమైన యువకుడిని ఆ గుడ్డివాడి పక్కన నిల్చోబెట్టి ఎవరు కావాలో కోరుకోమంటే చచ్చినా గుడ్డివాడిని చేసుకోదు. కానీ చేసుకున్న గుడ్డివాడిని బాగానే చూసుకుంటుంది కదా, అది చాలు.
వదిన వైపు ప్రేమగా చూస్తూ, వదిన లాంటి వాళ్ళు కలలో కూడా కట్టుకున్న వారికి ద్రోహం తలపెట్టరు అని తలుస్తూ, వదిన నువ్వు మాత్రం పతివ్రతవి అంది. నువ్వు కూడా. నేను మాత్రం కాదు బాబు, ఈ తరం స్త్రీకి ప్రతినిధిని. నా అభిప్రాయాలు నావి. పతివ్రత ధర్మాలంటూ నన్ను నేను మోసం చేసుకోను. మీరెన్నైనా చెప్పండి, ఈ తరం స్త్రీకి చెప్పేవన్నీ మాటల వరకే, చేతల వరకు ఇంకా రాలేదు. మాటలకేం కానీ రెస్ట్ తీసుకో, మాట్లాడి మాట్లాడి అలసిపోయి ఉంటావు. మంచం మీద కూర్చోబెట్టింది. ఆశ మక్కువగా పరికించి చూసింది తన గదిని. పడకపై వాలుతూ, ఈ ఇంటిని మిమ్మల్ని చూసి ఎన్నో యుగాలైనట్లుంది అంది. అంతలో నీరజ అన్న పిలుపు విని, అదో అన్నయ్య పిలుస్తున్నాడు, పరిగెత్తు అని అంతలో ఏదో జ్ఞాపకం వచ్చినట్లు పైకి లేచి, వదిన అలా విమల వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను, అమ్మకు చెప్పకు అని పెరటి వైపు నుంచి పక్కింటికి వెళ్ళింది ఆశ. సుశీలమ్మకి 3 అమ్మాయిలు, అమల, విమల, కమల. విమల ఆశ క్లాస్మేటు, పైగా స్నేహితురాలు. విమలకి నాన్న లేడు, చనిపోలేదు, ఫారిన్లో ఉన్నాడు. ఆయన పెద్ద డాక్టర్, హార్ట్ స్పెషలిస్టు. విదేశాలలో ఆయనకి ఎంతో పేరుంది. గుండె జబ్బులను కనుక్కొని బాగుచేసే ఆయన తన భార్య బిడ్డల హృదయాల తపన, గుండెకోతను కనుక్కోలేని పెద్ద మనిషి. ఇంటి యజమాని ఆదరణ, ప్రేమ ఎరుగని ఆ ఇల్లు బోసిగా బిక్కుబిక్కుమని ఉంటుంది. భర్త తోడు లేకపోయినా సుశీలమ్మ ఆడపిల్లల్ని చక్కగా పెంచింది. అణకువ, మర్యాద, అందాలతో మూర్తీభవించి ఉంటారు. పిల్లల ఇష్టాన్ని సాధ్యమైనంత వరకు తీర్చడానికే ప్రయత్నిస్తుంది ఆ తల్లి. ఎప్పుడంటే అప్పుడు తలుచుకున్నదే తడువుగా విమల సినిమాకి పోతానంటే ఒప్పుకుంటుంది. ప్రతి సంవత్సరం ఎక్స్కర్షన్లకి పంపిస్తుంది. ఆంటీ మీరెంత మంచివాళ్ళు, పిల్లల మనస్తత్వాలను అర్థం చేసుకొని వారి ఇష్టాలను తీర్చడానికి ప్రయత్నిస్తారు. ఆంక్షలు పెట్టరు, స్వతంత్రం ఇస్తారు. మా అమ్మ చూస్తుంది, ఇంటి నుంచి కదలనివ్వదు. ఆశ బుంగమూతి పెడితే, ఆశ మీ అమ్మగారు నిన్ను అపురూపంగా చూసుకుంటున్నారు. భర్తను పోగొట్టుకుంది, ప్రియమైంది పోతే ఎంత బాధో తెలుసుకుంది. కనుకనే నిన్ను కంటికి రెప్పలా కాచుకుంటోంది. నువ్వు కనుమరుగైతే ఏమైపోతావోనన్న భయం తప్పితే మరేమీ లేదు. ఇక వీరికి నాన్నలేని కొరత కనపడకూడదని వారి చిన్న చిన్న కోరికలు తీరుస్తూ ఉంటాను అని ఆశకు నచ్చచెబుతుంది సుశీలమ్మ. సుశీలమ్మ మనిషే నాజుకు. భర్త దూరదేశంలో ఉండి పోయేటప్పటికీ మరీ మెత్తబడిపోయింది. అశాంతితో పరితపించిపోతూ దేవుడి దగ్గర శాంతిని వెతుకుతోంది. భర్త మీద ప్రేమానురాగాలను దేవుని మీద భక్తిగా మార్చుకుంది. తన భర్త ఎప్పటికైనా రాకపోతాడా అన్న పిచ్చి నమ్మకంతో కాలాన్ని గడిపేయసాగింది. డాక్టర్ చక్రపాణి సుశీలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తల్లి తండ్రికి ఇష్టం లేకపోయినా చేసుకున్నాడు. చక్రపాణి స్వతహాగా అంబిషన్ కలవాడు. పైకి పైకి ఎదగాలని, ఏదో సాధించాలనే తత్వం అతనిది. తల్లిదండ్రులను కాదని, కట్నాన్ని కాలదని అతను చేపట్టిన చక్రపాణిని ఆరాధించింది సుశీల. 2 చేతుల అనురాగాన్ని అందించింది. అనురాగవతైన భార్య దొరకటం మగవాడి అదృష్టం అనుకున్నాడు చక్రపాణి. జార విడుచుకున్న కట్నం గురించి ఏనాడు తలంచలేదు. వరుసగా 3 అమ్మాయిలు పుట్టినా చింతపడలేదు. మగపిల్లవాడి కోసం ఆరాటపడలేదు. మీరు అబద్ధాలాడేవారా? అందరూ అమ్మాయిలే పుట్టుకొస్తున్నారు. సుశీల భర్తను ఉడికిస్తే, కాదోయ్, అందాన్ని ప్రకృతిని ఆరాధించేవాడికి అమ్మాయిలే పుడతారు. సుశీల కళ్ళల్లోకి చూస్తూ అనేవాడు. అంతగా ఆరాధించిన భార్యను, ప్రేమించిన పిల్లల్ని మర్చిపోయాడంటే సుశీలమ్మకు నమ్మబుద్ధి కాదు. చక్రపాణి అమెరికాలో అమెరికా అమ్మాయిని పెళ్లాడి అక్కడ కాపురం చేస్తున్నాడని తెలిసింది. అది అక్షరాలా నిజం. అయినా ఆమె నమ్మదు. జరిగిపోతున్నదంతా ఓ పీడకల. ఏ క్షణానైనా మెలకు వస్తుంది. తన భర్త పక్కలోనే ఉంటుంది. నులివెచ్చగా వెంట్రుకలున్న ఛాతీలో తలదాచుకుంటుంది అని తెలుస్తుంది. భర్త స్పర్శ కోసం అణువణువు తప్పించిపోతుంది. నిరీక్షణలో భర్త లేని బ్రతుకు ఉప్పులేని వంటలా చప్పగా నిస్సారంగా గడిచిపోతుంటే పిల్లల కోసమే ప్రాణాలను నిలుపుకున్నట్లుంటుంది. సుశీల నిరీక్షణకు అంతులేదు. విమలకు 10 ఏళ్లప్పుడు వెళ్ళాడు. ఆ రోజు రైలెక్కుతూ తన మెడకు చుట్టుకుపోయిన విమల చేతుల్ని విడిపించుకుంటూ ఏడ్చేశాడు చక్రపాణి. దూరంగా నిల్చున్న ఆశ కూడా ఏడ్చింది. అందమైన నాన్న అంటే వారికి ఎంతో ఇష్టం, గర్వం. హీరో వర్షిప్ ఉంది. అమల, విమల ఎప్పుడూ నాన్న నాన్న అంటూ వాళ్ళ నాన్న చుట్టూ తిరుగుతుంటే తండ్రి ప్రేమ తనకు లేనందున ఆశ చాటుగా ఏడ్చుకునేది. అంకుల్ అంకుల్ అంటూ అతని దగ్గరకు వెళ్ళేది. అతని సందిట్లో 3 పిల్లలకి పోను ఇంకా చోటు ఉండేది. ఆప్యాయంగా ఆ సందిట్లోకి తీసుకునేవారు. వారితో పాటు ఆశకు అన్నింటిలో భాగం పెట్టేవాడు. అలాంటి దయార్థ హృదయుడు, తండ్రి లేని బిడ్డను చేరదీసిన కరుణాహృదయుడు. కన్న కూతుళ్లను ఎలా మర్చిపోయాడు అన్న ప్రశ్న ఆశను వేధిస్తూనే ఉంటుంది. నాన్న మీద బెంగతో చిన్న పిల్లలైన విమల, కమలలకు జ్వరం వచ్చేది. అమల పెద్దది, ఏదో అర్థం చేసుకోవటానికి ప్రయత్నించేది. విమల నిద్రలో నాన్నని కలవరించి అలవాటు పడిపోయింది.
అమల ఎంఏ, విమల బిఏ పూర్తి చేశారు. కమల బిఏలోకి వచ్చింది. ఆ ఆడపిల్లలకి తండ్రి ధ్యాస తప్పితే పెళ్లి మీద తలంపు లేదు. మా నాన్నొచ్చి మాకు పెళ్ళిళ్ళు చేస్తే గాని మేము పెళ్లి చేసుకోం అంటారు. అంకుల్ వస్తాడా, వారికి పెళ్ళిళ్ళు చేస్తాడా అని ఆశ అనుకుంటూ విమల దగ్గరికి వచ్చింది. విమల వంటగదిలో ఏవో పిండి వంటలు ఎక్స్పెరిమెంట్ చేస్తోంది. చెంపలకు ముక్కు మీద పిండి అంటి ఉంది. వంటగది ద్వారంలో నిల్చొని ఆశ నవ్వుతూ చూసింది. అంతలో మాడు వాసన రాగా, విమి ఏదో మాడిపోతోంది అని ఆశ అరిచి చెప్పింది. పిండి వంటల పుస్తకాన్ని దీర్ఘంగా చూస్తున్న విమల, హాయ్ ఆశ, సడన్గా ప్రత్యక్షమై హడలుగొట్టేశావు, దడుచుకున్నానంటూ ముందుకొచ్చి ఆశ భుజంపై చేతులు వేసింది. విమ్మి, ఓవెన్లో పెట్టిందేదో మాడిపోయి ఉంటుంది, ముందు దాని సంగతి చూడు. నాలిక ఖర్చుకుంటూ పరుగున వెళ్ళి ఓవెన్ ప్లగ్ తీసేసింది. మాడిపోయినా మంచి వాసనే వస్తోంది. ఆశ నవ్వింది. నీ కేకు సుందరి ముఖం మాడిపోయిందంటూ కాలే గిన్నెను బయటకు తీసి మరో ప్లేట్లో వేసి మధ్యగా కోసింది. హమ్మయ్య, లోపల దాకా మాడిపోలేదు, కొంతైనా దక్కింది, రారా తిందాం. ముక్కల్ని ఊదుకుంటూ నోట్లో వేసుకున్నారు. తింటూ ఆశ్చర్యంగా ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. లోపల ఉడకలేదు. అప్పుడే అక్కడికి వచ్చిన సుశీలమ్మ వాళ్ళ ముఖాలు చూసి కేక్ ఎలా వచ్చిందో గ్రహించింది. ఆశను కుశల ప్రశ్నలు వేసి, సన్నగా అయ్యావు ఆశ అంది. స్వయం పాకమై ఉంటుంది అని విమల నొసలెగరేసింది. అమల వస్తూ, పప్పి ఫ్యాట్ అంతా తగ్గిపోయింది, వంపులన్నీ బయటపడ్డాయి, థ్యాంక్ గాడ్ అంది. మళ్ళీ ఏం చదువుతున్నావు అంత లావు పుస్తకాన్ని పట్టుకున్న అమలని అడిగింది. కలెక్టర్ జానకి అన్న ఓ పాత సినిమా ఈ మధ్య చూసింది. తను కలెక్టర్ అవుదామని జనరల్ నాలెడ్జి పుస్తకాలు రుబ్బుతోంది. నీ వంటల ఎక్స్పెరిమెంట్స్ మా మీద ప్రయోగించక అప్పడాల ఫ్యాక్టరీకి వెళ్ళి అప్పడాలైనా వత్తు, కూలీ డబ్బులైనా ముట్టాయి. అమ్మలు, నా డిగ్రీని అవమానిస్తావా? నీకు తొందరగా పెళ్లి కావాలని, చేసుకున్న వాడికి వండి పెట్టాలని, నీ తిండి సహించక వాడికి కడుపు నొప్పి వచ్చి నిన్ను తన్నాలని శపిస్తున్నాను అంటూ మాడిపోయిన కేకు ముక్కను అమల మీదకు విసిరింది. ఆశ, చూసావా తల్లి, ఇది వరుస. తీరిగ్గా ఇంట్లో కూర్చొని గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్నారు. మీ ఆయన జనరల్ మేనేజర్ కదా, మీ విమ్మీకి ఉద్యోగం ఇప్పించు, హైదరాబాద్కు తీసుకుని పో. వీరి తగువులు తీర్చలేక నా ప్రాణం పోతోంది సుశీలమ్మ అంది. ఆశ, మీ శ్రీవారు ఏ కంపెనీకి మేనేజర్, విమ్మీకి ఏ పనిస్తే బాగుంటుందో నేను చెప్తాను, డ్రాయింగ్ రూమ్లోకి దారి తీస్తూ అంది అమల. తల చాట కూర్చొని ఆశ వైపు చూశారు. ప్లైవుడ్ ఫ్యాక్టరీ ఫ్లయింగ్ సాసర్లా కొంప తీసి వుడ్ కూడా ఫ్లై అవుతుందేమిటి? విమల కళ్ళు తిప్పుతూ అమాయకంగా అడిగింది. నీ తలలో మెదడు లేదు, ఏ ప్యాడో ఉండుంటుంది. ప్లైవుడ్ అంటే ఎగిరే చెక్క కాదు, పొరల చెక్క అమ్మడు. ఆ డైనింగ్ టేబుల్ పైన అటక అలమారకు అమర్చిందే ఆ చెక్క. అమలు చెప్పి, ఆశ, ఆ వుడ్ ఎలా తయారవుతుంది అని అడిగింది. విమల పక్కపక్క నవ్వి, దానికి తెలిస్తేగా నీకు చెప్పటానికి, పదవే మన రూమ్లోకి అని ఆశ చెయ్యి పట్టి లాగింది. చెప్పని, అందుకు నువ్వు ఏ పనికి పనికొస్తావో చెబుతానని అమలందిగా అంటూ ఆశ చెప్పసాగింది. ప్లైవుడ్ తయారీకి చక్కగా గుండ్రంగా ఉండే కొయ్య దుంగల్ని ఎన్నుకోవాలి. గుండ్రని దుంగ అంటే విమలలాగా ఉండాలి, అవునా? వెంటనే అందుకుంది విమల. నువ్వు ఉన్నావు బ్యాంబూ కొయ్యలాగా, పేపర్ గుజ్జుకు పనికొస్తావు. ఇక ఊరుకోండి, సుశీలమ్మ వాళ్ళని గద్దించి, నువ్వు చెప్పు తల్లి అంది. కొయ్య దుంగల్ని ఒక నిర్ణీతమైన పొడుగు ముక్కలుగా కోస్తారు. ఆ కోసిన ముక్కల్ని సీలింగ్ మిషన్ పైకి ఎక్కించి సరిగ్గా మధ్యన రెండు వైపులా దుంగను పట్టిస్తారు. పీలింగ్ మిషన్ నడిపి సన్నని పొరలుగా ఒలుస్తారు. ఈ పొర ఒక కాగితం పరిచినట్లుగా వస్తుంది. ఆ పొరను అలాగే డ్రయర్లోకి పంపి తడి ఆరిపోయేలా చేస్తారు. ఎండిన కొయ్య పొరను సైజు వారీగా ముక్కలు కోస్తారు. ఇలా కోసిన ముక్కల్ని తిరిగి గ్లూయర్లోకి పంపుతారు. చెక్క పొరలకి బంక రాసుకుంటుంది. ఈ బంక రాసుకున్న ముక్కల్ని ఒకదానిపై ఒకటి అవసరాన్ని బట్టి పొరలు పేరుస్తారు. పేల్చిన పొరలను స్టీమ్ ప్రెస్లో పెట్టి ప్రెస్ చేస్తారు. బంక ఎండి బాగా అతుక్కుపోతుంది. ఆ పొరల పలకనే ప్లైవుడ్ అంటారు. ఆ తర్వాత చక్కగా డ్రెస్ చేస్తారు. శాండ్ పేపర్తో పాలిష్ చేస్తారు. వస్తువు అందంగా ఉండాలంటే పై పొర టేకు కానీ రోజ్వుడ్ పొర కానీ వాడుతారు. పైగా ఈ పొరలు ఒకదానికొకటి రైట్ యాంగిల్స్ వేసినందున చాలా బలంగా ఉంటుంది. దానికి వాడిన బంకలో రసాయనిక పదార్థాలు ఉండటం వలన చెదలు మొదలైన పురుగులు పట్టవు. కావాలంటే ఫైర్ వాటర్ ప్రూఫ్గా తయారు చేస్తారు. ఆశ చెప్పి ముగిస్తుండగా, కనుక సోదరీమణులారా, మీరు ప్లైవుడ్ని వాడండి అంటూ చప్పట్లు కొట్టింది. ఐడియా. విమల చక్కని గుండ్రని దుంగల్ని పట్టుకుని ఇంటింటికి వెళ్ళి క్యాన్వాసింగ్ చేసి వస్తుంది. అమ్మ, ముందు దానికి పెళ్లి చేసి పంపు. విమల ఆశను లాక్కుపోయింది. తనను లాక్కుపోతున్న విమలతో, ఏం అమలకి త్వరగా పెళ్ళైతే తర్వాత నీకు ఛాన్స్ వస్తుందనా అంటూ ఆటలు పట్టించింది. సంతోషించంగాని ఆశ, నీ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది?
నీ హబ్బీతో అడ్జస్ట్ అయిపోయావా? జీవితంతో రాజీ పడ్డావా? రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఆశ, నీ మొదటి రాత్రి కబుర్లు చెప్పవా అని మెల్లిగా అడిగింది. పుస్తకాల్లో రాసినట్లుగా ఉంటుందా? ముద్దు పెట్టుకున్నాడా? ఎలా ఉందా ఫీలింగ్? ఇంద్రధనస్సును ఎక్కినట్లుగా ఉందా? అసలు ఇంద్రధనస్సు ఎక్కితే ఎలా ఉంటుందో ముందు తెలియొద్దు. శరీరం పులకించి జ్వాల రగిలిందా? ఆపవే బాబు, నీ పుస్తక పరిజ్ఞానమంతా నా మీద ఒలకబోస్తున్నావు. నీకెంత తెలుసో నాకంతే తెలుసు అని ఆశ చెప్పింది. మాధవ్ తోటి తన అనుభవం మాటలకందనిది, వెలకట్టలేనిది. స్నేహంలోని తీయదనం, స్త్రీ పురుషుల మధ్య పవిత్ర బంధంలో పవిత్రత, బంగారానికి రుచి సువాసన ఉంటే ఎలా ఉంటుందో అనుభవించినట్లుంటుంది. తన భావాలను ఎలా వ్యక్తం చేయగలదు? ఆశ, నీకేమీ తెలియదు అంటే సస్పెన్స్లో పెట్టక చెప్పవే అంటూ తొందర చేసింది. మంచంపై వెల్లకిలా పడుకుని బల్ల మీద ఉన్న రాము ఫోటో వైపు చూసింది ఆశ. రామారావు ఫోటో తన దగ్గర ఉంచుకునే ధైర్యం లేక విమ్మీ దగ్గర ఉంచింది. ఆ గది గోడల నిండా విమ్మీ అభిమానుల ఫోటోలు, క్యాలెండర్లు ఉన్నాయి. విమ్మీకి ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క పిచ్చి. మరీ ఇష్టలైన వారి ఫోటోలు ఫ్రేమ్లో పెట్టి బల్ల మీద పెడుతుంది. రామారావు ఫోటో పక్కన క్రికెట్ ప్లేయర్స్ ఫోటోలు, విజయ్, ఆనంద్ ఫోటోలు ఉన్నాయి. సినీ హీరోలను, ఆటగాళ్లను ఆరాధించే విమల, మగ స్నేహితులున్న విమల ఇంతవరకు ప్రేమలో పడలేదు. ఇల్లు కదలని తను ప్రేమలో పడింది. అదే ఆశ్చర్యంగా ఉంటుంది. ఏమిటే, నీ మొగుడి సంగతి చెప్పమంటే అలా చూస్తావు? ఏం చెప్పను? మగాడేనా? మగవాడే, మనసున్న మగవాడు, స్త్రీని అర్థం చేసుకున్న మంచి మగాడు. అంతకంటే ఇంకేం చెప్పను? ఆశ, ఏమిటి నువ్వనేది అంటూ తలుపులు మూసి వచ్చి దగ్గరగా కూర్చుంది. పెళ్లినాడు జరిగిన విషయాలు నీకు చెప్పను వీల్లేకపోయిందంటూ ఆ రోజు నుంచి ఇప్పటి వరకు జరిగిన విషయాలను విమలకు చెప్పింది. ఇంత మంచి మగాళ్ళు ఉంటారా విమ్మీ? ఉన్నాడుగా మీ ఆయన. విమ్మీ ప్లీజ్, మాటిమాటికి మీ ఆయన నీ మొగుడు అని అనకు. నేను ప్రేమించిన మగవాడు వేరే ఉన్నాడు. రమాకి ఉత్తరం రాశాను. దానికి జవాబు వచ్చి ఉంటుందని అనుకున్నా. ఒకటి కాదు, చాలా వచ్చాయి. నీకు పంపమని మీ వదినకి ఇద్దామనుకున్నా. పతివ్రత వదిన ఏమంటుందోనని భయం వేసింది. అందున లవర్ బాయ్ ఉత్తరాలు ఎలా ఉంటాయో నీకు తెలియంది కాదు. నీకు పెళ్ళయింది. అలాంటి ప్రేమలేఖలు పంపటం యుక్తం కాదనుకున్నాను. నాకేం తెలుసు మీ వారి హృదయం ఆకాశమంత విశాలమని అంటూ బట్టల బీరువాలో అడుగున దాచిన ఉత్తరాలు ఆశకిచ్చింది. పిచ్చి కవిత్వాలు, ప్రేమ పాఠాలు రాయొద్దు అని గట్టిగా రాశాను. మానేయలేదా? రా చదువుదాం ఆత్రంగా విప్పింది. విమ్మీ, ఈ ఉత్తరం టోక్యో నుంచి వచ్చిందేమిటి? గబగబా చదువుతూ విమ్మీ, రమ యూకే నుంచి టోక్యో వెళ్ళాడు. అది బొంబాయి మీదుగా. విమ్మీ వైపు చూసింది. నింపాదిగా విమ్మీ ఆశ పక్కలో చోటు చేసుకుంది. నా ఉత్తరం అతనికి చేరినట్లు లేదు. నిరాశగా, నిస్పృహగా పలికింది ఆశ. ఇద్దరూ కలిసి ఆ లేఖను చదవసాగారు. మై డార్లింగ్ ఆశ, ఏమని రాయను? ప్రేమలేఖ రాస్తూ నా ప్రేమను వ్యక్తం చేయకుండా ఎలా ఉండను? పెన్ సెన్సార్ చేసి అన్నీ కట్ చేస్తావు. అలా రాయొద్దు అంటావు. ఎలా? మా వదిన చూస్తే ఏమైనా ఉందా? విమ్మీ ఏమనుకుంటుంది అని రాస్తావు. వాళ్ళందరికీ నా ఉత్తరాలు చూపే అవసరం ఎందుకు వస్తుంది? చూసినా తప్పేముంది? ప్రేమలేఖలు రాయటం నేర్చుకుంటారు. ఇక్కడ నా ఫ్రెండ్కి కొత్తగా పెళ్ళైంది. భార్య దగ్గర నుంచి ఉత్తరం వస్తే తల పట్టుకొని కూర్చున్నాడు. ఆ ఉత్తరం మా మీదికి విసిరేశాడు. శ్రీవారి పాద పద్మములకు నమస్కరించి మీ చరణదాసి మంగతాయారు రాయినది ఏమనగా అంటూ రాసినందుకు. ఆశ, విమ్మీ ఒకరినొకరు చూసుకుని నవ్వుతూ తిరిగి ఉత్తరంలోకి చూశారు. ఆశ, స్పెషల్ కోర్స్కి జపాన్కి రావాల్సి వచ్చింది. నన్ను సెలెక్ట్ చేసి పంపుతారని అనుకోలేదు. నేనెక్కిన విమానం DC-8 లండన్ నుంచి బాంబే మీదుగా టోక్యో పోతోంది. బాంబే రాగానే ఎక్కడలేని హోమ్సిక్ ఆవరించింది. నా దేశపు గాలిని గుండెల నిండా పీల్చుకున్నాను. ఇండియాలో ఉండి మిమ్మల్ని చూడలేకపోయానే అని విచారం కలిగింది. అందుకే లెటర్ ప్యాడ్ తీసుకుని నీకు ఉత్తరం రాయటం మొదలుపెట్టాను. నా కలలు, ఊహలు, నా కోరికలు రాయనీయవు. అందుకే ఈ ప్రయాణపు విశేషాలు రాస్తాను. నేనున్న విమానం సరిగ్గా ఉదయం 6 గంటలకి బాంబే వదిలింది. వైజాగ్ మీదుగా మన దేశాన్ని దాటింది. నేను కిటికీ దగ్గర కూర్చున్నాను. అంతా స్పష్టంగా కనిపిస్తోంది. 35,000 అడుగుల ఎత్తులో 565 మైళ్ళ స్పీడులో విమానం పోతోంది. 7 గంటల 30 నిమిషాలకు సముద్రం పైకి వెళ్ళింది. కింద పైన అంతా నీలం. విశ్వరూపం ధరించిన భగవంతుని ఛాయలో కొట్టుకుపోతున్న భావన కలిగింది. మరి కాసేపటికి మేఘాల్లో జొరబడ్డాం. నీకు సందేశం పంపిద్దాం అనుకున్నా, కానీ అవి వర్షించే మేఘాలు. విమానం గజగజ వణుకుతూ పడుతూ లేస్తూ వెళ్ళింది. మేఘాల్లోంచి బయటపడేటప్పటికీ థాయిలాండ్ మీదికొచ్చాం. ఇక్కడ నిర్మల ఆకాశంలో తెల్లటి మబ్బు తునకలు గాలిలో తేలియాడుతున్నాయి. క్రింద నేల బాగా కనిపిస్తోంది. చక్కగా తీర్చిదిద్దిన రోడ్లు కనిపించాయి. బాగా పట్టి చూస్తే అవి రోడ్లు కాదని కాలువలని తెలిసింది.
దేశమంతా వరి పైర్లతో పచ్చగా ఉంది. కాలువల్లో పడవలు బొమ్మ పడవల్లా ఉన్నాయి. కాలువలకి పక్కనే సమాంతరంగా రోడ్డు బాటలు ఉన్నాయి. వాటి మీద వెళ్ళే బండ్లు, పైన తెల్లటి మబ్బులు, వాటి నీడలు. ప్రకృతి ఇంత బాగుంటుందా అనిపించింది. బ్యాంకాక్ చేరుతామనగా ఒక అరగంటకు ముందే ఎత్తు తగ్గిస్తూ విమానం నెమ్మదిగా దిగటం మొదలుపెట్టింది. పైకి వెళ్ళేటప్పుడు 5 నిమిషాలు సూటిగా పైకి వెళ్తుంది. అప్పటినుంచే సీటు బెల్ట్ పెట్టుకోండి అనే సైన్ వస్తుంది. విమానం ఎన్ని గంటలకి ఎయిర్పోర్ట్కి చేరుకుంటుందో అక్కడి వాతావరణం గురించి విపులంగా చెబుతారు. సుమారు 10 గంటలకి బ్యాంకాక్ చేరుకున్నాం. ఇక్కడ టైం 11:30 మన టైంకి బ్యాంకాక్ టైంకి 1:30 గంట భేదం ఉంది. సూర్యుడు ఇక్కడ ముందే ఉదయిస్తాడన్నమాట. బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ విశాలంగా పెద్దగా ఉంది. లాన్సు పచ్చటి కార్పెట్ పరిచినట్లుంది. రద్దీ లేదు. ఇక్కడ ఆగే విమానాలు తక్కువ అనుకుంటాను. ఎయిర్పోర్ట్లోనే ఎయిర్ ఫోర్స్ విమానాలన్నీ, ఫైటర్ ప్లేన్స్ అన్నీ వరుసగా ఉన్నాయి. బహుశా ఒక్కటే ఎయిర్పోర్ట్ లాగా ఉంది. ఇక్కడి వారికి మంగోలాయిడ్ ఫీచర్స్ అంటే చప్పిడి ముక్కు, చింకి కళ్ళతో పొట్టిగా ఉన్నారు. అయినా మంచి శరీర ఛాయ ఉంది. చైనా వాళ్ళు పసుపు పచ్చగా ఉంటారు. ఈ ఎయిర్పోర్ట్కి ఇరువైపులా పొలాలు, పళ్ళ తోటలు ఉన్నాయి. ఇక్కడి రైతులు వెడల్పాటి టోపీలు పెట్టుకున్నారు. వర్షానికి ఎండకి పనికి వచ్చేలా ఉన్నాయి. వాళ్ళంతా పొలాల దగ్గర గుంపులుగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. చిత్రకారుడు ఉంటే మంచి చిత్రం గీసుకునేవాడు. విమానం ఇక్కడ ఓ గంట ఆగుతుంది. ఇక్కడ క్యూరియస్ షాప్స్ గమ్మత్తుగా ఉన్నాయి. వాటిని చూస్తూ ఆ గంట గడిపేయొచ్చు. ఆ షాపులు కొత్తగా ఉన్నాయి, కానీ అందులో ఉన్న వస్తువులు మనకి కొత్త కాదు. కథ కొనసాగుతుంది.